టుడే ఈజ్ అన్ ఆఫీస్ డే. ఆబ్వియస్లీ తను ఆఫీస్కి వెళ్ళిపోతే నేనే చెర్రీని డ్రాప్ చేస్తాను అనమాట. చెర్రీని డ్రాప్ చేసేటప్పుడే నేను జిమ్ బ్యాగ్ కూడా తీసుకుంటాను నాకు, ఎందుకంటే వాడిని డ్రాప్ చేసి అలా నడుచుకొని జిమ్కి వెళ్ళిపోవచ్చు అని. కానీ ఈరోజు స్నో పడుతుంది, అందుకే ఒక పెద్ద డైలమాలో ఉన్నాను జిమ్కి వెళ్ళాలా వద్దా అని చెప్పి. ఎందుకంటే జిమ్కి వెళ్ళేటప్పుడు జిమ్ షూస్ వేసుకుంటాను, అది స్నోలో ఎక్కువ స్నో పడితే జారుతుంది. అందుకని తనకు కాల్ చేశాను అనమాట, ఇలాగ స్నో పడుతుంది వెళ్ళనా వద్దా అంటే, లేదు స్నో ఆగిపోతుంది నువ్వు ధైర్యంగా వెళ్ళు అంటే ఇంకా వెళ్ళిపోయాను అనమాట జిమ్కి వెళ్ళి. ఫస్ట్ 1 అవర్ నేను ఫుల్ బాడీ వర్కౌట్ చేశాను, దాని తర్వాత ఇంక జుంబాకి టైం అయిందని చెప్పి జుంబాకి వెళ్ళిపోయాను. ఫైనల్గా జుంబా 56 మినిట్స్ అయిపోయిందనమాట. దాని తర్వాత మళ్ళీ నేను స్టే మాస్టర్ చేద్దామని ఇక్కడ ఒక 10 మినిట్స్ చేశాను. యాక్చువల్గా జుంబా చేయకపోతే నేను ఒక 15 to 30 మినిట్స్ చేస్తాను కార్డియో, అది స్టేర్ మాస్టర్ అయినా ట్రెడ్మిల్ అయినా ఏదో ఒకటి చేస్తాను. ఇంకా 15 మినిట్స్ వాక్ చేసుకొని ఇంటికి వెళ్ళిపోతాను అనమాట. దాని తర్వాత మళ్ళీ వండుకొని తినేసి మళ్ళీ వాకింగ్ చేస్తాను. యాక్చువల్గా జిమ్ నుంచి వచ్చేటప్పటికి 8,000 to 9,000 స్టెప్స్ అయిపోతాయి. మళ్ళీ 20 మినిట్స్ to 40 మినిట్స్ అలా వాక్ చేస్తాను తిన్న తర్వాత. జనరల్గా వీక్ డేస్లో నా మార్నింగ్ అయితే ఇలా గడుస్తుంది. హౌ అబౌట్ యూ?